హైదరాబాద్కు రెవెన్యూ ఆదాయం మరి ఈరోజు చూస్తే 45% నుంచి 50% వరకు ఆదాయం వస్తుంది. మరి ఒక ప్రాంతానికి ఆ విధమైనటువంటి ఆదాయం వస్తే మరి ఈ ప్రాంతంలో వాళ్ళు ఎలా బతకాలి అని అడుగుతా ఉన్నా. ఈరోజు పెట్టిన సంక్షేమ పథకాలను ఎలా నడుస్తాయని అడుగుతా ఉన్నా. ఈరోజు సంక్షేమ పథకాలు పెట్టారు, మరి ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, రూపాయి కిలో బియ్యం, ఇలాంటి సంక్షేమ పథకాలన్నీ కూడా ఏ విధంగా నడిపిస్తారు, ఏ విధంగా నడిపించాలని అడుగుతా ఉన్నా. ఏ విధంగా మీరు న్యాయం చేస్తారని కూడా అడుగుతా ఉన్నా. ఈరోజు అన్నదమ్ముల్లాగా కలిసి ఉండే వాళ్ళను ఈరోజు కొట్టుకునే పరిస్థితి తీసుకొస్తా ఉన్నారని అడుగుతా ఉన్నాను. ఇవాళ ఈరోజు చూస్తే చదువుకునే పిల్లోడికి ఉద్యోగం ఎక్కడి నుంచి చూపిస్తారని అడుగుతా ఉన్న సీమాంధ్ర ప్రాంతం నుంచి కూడా. ఈరోజు అదే కాకుండా మరి ఈరోజు ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకి భద్రత ఎక్కడి నుంచి కల్పిస్తారని కూడా అడుగుతా ఉన్నాను ఇవాళ. మరి వీటన్నిటికీ కూడా జవాబులు కావాలి. అందుకనే రెండు ప్రాంతాలకు కూడా సమన్యాయం చేయాలని అడుగుతా ఉన్నాం. ఈరోజు మరి నా దీక్షను భగ్నం అయితే చేస్తే చేయగలిగారు. మరి ముందు కూడా జగన్ బాబు నేను చేస్తానమ్మా జైల్లో అన్నాడు. ఆయన బయట ఉన్నప్పుడు, ఓదార్పు యాత్రలో బయట ఉన్నప్పుడు మరి ఒకవైపు ఓదార్పు యాత్ర చేస్తూ కూడా ఎన్నో రకమైన దీక్షలు చేయడం జరిగింది. రైతుల పక్షంగా, రైతులకు గిట్టుబాటు ధరల పక్షంగా, రైతులకు నీటి కేటాయింపు పక్షంగా, మరి అన్ని రకాల విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ పక్షంగా, చేనేత నెల కోసమైన అన్ని రకాలుగా దీక్షలు ప్రతి సమస్యలను స్పందిస్తూ వచ్చాడు. మరి జైలుకు పోయిన తర్వాత కూడా అన్యాయంగా అక్రమంగా జైల్లో పెట్టిన నిరంతరం ప్రజల గురించి ఆలోచన చేస్తా ఉన్నాడు. మరి పార్టీ కూడా దిశ చెప్తూ ఇంతవరకు నడిపిస్తా వచ్చినాడు. ఈ రోజు మళ్ళా నేను ఈరోజు చేయలేకపోతానని చెప్పి ఈరోజు భగ్నం చేసిన దానివల్ల మళ్ళీ రేపటి నుంచి జగన్ బాబు చేయబోతానని వింటా ఉన్నా. ఇంతకుముందే నాతో మాట్లాడినాడు. నేను చెప్పిన నువ్వు చేయనంటేనే నేను మానేస్తానన్నా అని అడిగినా. నేను ఎవరు చెప్పినా వినలేదు. కానీ ముందు నువ్వు ఆరోగ్యాన్ని పనంగా పెట్టి, మంచిగా పనంగా పెట్టి చేయాల్సిన అవసరం లేదమ్మా అని చెప్పాడు. కాదు నువ్వు నాకు మాట అని చెప్పి నేను అడిగినా. నువ్వు చేయనంటేనే నేను మానేస్తానంటే ఎన్నిసార్లు అడిగినా కూడా జవాబు చెప్పలేదు. కానీ ఇప్పుడు వింటా ఉన్నా, నేను రేపటి నుంచి తను జైల్లో ఉండి చేయబోతున్నాడని వింటా ఉన్నా. ఈ ప్రజల గురించి అసలు ఈ విభజన వచ్చినప్పటి నుండి, విభజన అని చెప్పినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ అది చాలా కలత చెందుతా ఉన్నాడు. ఆయన రాష్ట్రాన్ని విభజించడం ఏంటమ్మా, ఇదేంటిది, అన్నదమ్ముల్లాగా కలిసి ఉండే వాళ్ళను ఎందుకు విడదీయాల్సిన అవసరం ఏమొచ్చిందని చాలా కలతపడేవాడు. మరి ఈరోజు రేపటి నుంచి జైల్లో దీక్ష చేయబోతా ఉన్నాడు ఈ రాష్ట్ర ప్రజలందరి కోసం కూడా. కాబట్టి మీరు ఆ బిడ్డను ఆశీర్వదించండి. నేను ప్లీనరీలు కూడా మొట్టమొదటిసారిగా మీకు అప్పచెప్తున్నాను, ఆ బిడ్డను మీ చేతికి అప్పచెప్తున్నానని చెప్పా. ఈరోజు కూడా మీ చేతికి అప్పచెప్తా ఉన్నాను ఆ బిడ్డను, ఆ బిడ్డ ఆశయాల్ని కానీ, ఆ బిడ్డ కోరికను కానీ, ప్రతిదీ కూడా. కాబట్టి ఆయనకు దేవుడున్నాడు, మీరున్నారు. కాబట్టి ఈ రాష్ట్రానికి మంచి జరగాలని, జగన్ బాబుకు మంచి జరగాలని కోరుకుంటూ వీటన్నిటి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా జవాబు చెప్పాల్సిన అవసరం ఉందని మరొకసారి హెచ్చరిస్తూ, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మరి ఇంతకుముందు అసెంబ్లీలో 140 మంది ఎమ్మెల్యేలకు గాను ఆ రోజు 130 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన దానివల్ల ఈరోజు డివిజన్ అనుకున్నది, ఆ రోజు డివిజన్ వెనక్కిపోయింది. ఈరోజు ఎందుకు చేయలేదని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రధాన ప్రతిపక్షంగా ఉండి 80-90 మంది ఎమ్మెల్యేలు ఉండి ఆయన చేయలేకపోయాడు. కాబట్టి ఈరోజు సులభంగా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోగలిగింది.